హాయ్ వ్యూవర్స్, నేను మీ నాగేశ్వరరావు. వెల్కమ్ టు మై ఛానల్ గిజిగడు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. మొన్నటి వరకు నాన్ వెర్బల్ రీజనింగ్లో మీకు పేపర్ ఫోల్డింగ్స్, పేపర్ కటింగ్స్ అనే లాస్ట్ క్లాస్ చెప్పాను. తర్వాత దాన్ని కంటిన్యూస్గా నాన్ వెర్బల్ రీజనింగ్లో ఈజీగా ఉండేవి, ఫిగర్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కంప్లీటింగ్ అండ్ ఇన్కంప్లీట్ ఫిగర్. అంటే ఒక ఫిగర్ ఉంటుంది, అది ఇన్కంప్లీట్ ఉంటే దాన్ని మనం కంప్లీట్ చేయాలి. అది ఎలా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇలా ఒక బాక్స్ ఇస్తాడు మీకు, స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో. ఇక్కడ 4 పార్ట్స్ ఇస్తాడు, ఓకేనా. ఇందులో ఒక డయాగ్రామ్ ఇలా ఇస్తారు. ఓకేనా. అయితే ఇక్కడ ఉండే ఫిగర్, ఇక్కడ 4 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. ఈ 4 స్క్వేర్లలో ఒక స్క్వేర్ మీకు ఇన్కంప్లీట్ ఇస్తాడు, మిగతా 3 స్క్వేర్స్ కంప్లీట్ ఇస్తాడు. అయితే ఇన్కంప్లీట్గా ఉన్న ఈ స్క్వేర్ని మనం ఫిల్ చేస్తే దాని ఫిగర్ అనేది కంప్లీట్ రావాలి. అలాంటి అక్కడ ఆ టైంలో ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ని ఎలా డ్రా చేయాలి అనేది మనం నేర్చుకోవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇందులో ఎక్కడ డ్రా చేస్తే మనకి ఈ ఫిగర్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం మంచిగా గమనించినట్లయితే దీంట్లో ఏమి ఇచ్చిండు, ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఇచ్చిండు. కానీ అదేంది, ఇక్కడ మిస్ అయింది. ఏ ప్లేస్లో మిస్ అయింది? ఈ ప్లేస్లో మిస్ అయింది. అంటే దీన్ని డ్రా చేస్తే మనకి ఫిగర్ అనేది కంప్లీట్ అయ్యి ఏమొస్తుంది, ట్రయాంగిల్ ఫిగర్ అనేది వస్తుంది, ఓకేనా. అయితే ఆప్షన్స్లో ఇట్లా ఇవ్వచ్చు మీకు. నాలుగు ఆప్షన్ తీసుకోండి, 1, 2, 3, 4. ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు. ఈ 4 ఏది ఆన్సర్ అవుతుంది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫిగర్ని తీసుకుని ఇక్కడ పెడితే ఏమొస్తుంది, మనకి ఇటు సైడ్ వస్తుంది, అవునా. టాప్ రైట్ కార్నర్కి వస్తుంది. సెట్ అవుతుందా? కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక్కొక్కటి పెట్టి. ఇది తీసుకుని ఈ స్క్వేర్ని ఇక్కడ పెట్టినాం, ఇలా వస్తుంది. ఫిగర్ కంప్లీట్ అయిందా? కాలే, అంటే ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ది, ఇది తీసుకుని పెడితే మనకు ఫిగర్ ఇలా వస్తుంది. కంప్లీట్ అయిందా? కాలే, అంటే ఇది కూడా కాదు ఆన్సర్, సెకండ్. థర్డ్ చూడండి, ఇది తీసుకుని ఈ ఫిగర్ పెడితే మనకి ఇలా వస్తుంది. ఫిగర్ అనేది కంప్లీట్ అయింది, అంటే ఇదే మన ఆన్సర్, ఓకేనా. ఈ విధంగా మనం ఇచ్చిన ఫిగర్ని ఆ ఆప్షన్స్ని తీసుకుని దాంట్లో క్వశ్చన్ మార్క్ ఉన్న స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ నేను తీసుకొని వచ్చాను, అవి మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం, ఓకే. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, కనిపిస్తుంది కదా. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇది మన ఇన్కంప్లీట్ ఫిగర్, ఓకేనా. ఇక్కడ ఏముంది, ఇది ఇన్కంప్లీట్, ఇది ఒక స్క్వేర్ బాక్స్, ఇదొక స్క్వేర్ బాక్స్, ఇదొక స్క్వేర్ బాక్స్. దీంట్లో ఏ ఆప్షన్ సెట్ అవుతుందో చూద్దాం. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకెళ్ళండి, ఇక్కడ ఇలా వస్తుంది, ఇదొక స్క్వేర్ వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. దీంట్లో ఏ ఆప్షన్ సెట్ అవుతుందా చూడండి. ఫస్ట్ ఆప్షన్ అనేది సెట్ అవుతుంది, ఇదే కాబట్టి ఇదే ఆన్సర్, ఓకే. చూద్దాం మరి సెకండ్ ఆప్షన్ సెట్ అవుతుందో లేదో. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేస్తుంది, ఇడికి వస్తుంది. కానీ ఇది అనేది ఇక్కడ ఒక లైన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది, అంటే ఇది కాదు మనకి. థర్డ్ చూడండి ఉన్నది, కాదు ఇది ఎక్కడికి వస్తుంది, పైకి వస్తుంది. పైకి వస్తే మనకి ఇన్కంప్లీట్ అవుతుందా? కాదు, ఇన్కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ కాదు, అంటే ఇది కాదు. ఫోర్త్ చూడండి, ఫోర్త్ అవుతుందా? ఫోర్త్ కూడా కాదు, ఓకేనా. అంటే ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు చెప్పా, ఫస్ట్ ఆన్సర్ వచ్చేస్తే అయిపోతుంది అనమాట. మిగతాన్ని చూడాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్దే, ఓకే. దీనికి సంబంధించి ఇన్కంప్లీట్ ఫిగర్ని ఈ ఫిగర్ని ఈ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది సెకండ్ క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్ ఫిగర్ ఉంది. దీనికి మన ఆన్సర్ కనుక్కోవాలంటే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఒక లైన్ ఉండి 3 డాట్స్ ఉన్నాయి. దీన్ని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లైన్ ఉండి 3 డాట్స్ ఉంది. ఇక్కడ ఏముంది, ఒక లైన్ ఉండి 1 డాట్ ఉన్నది. మరి ఇక్కడ కంప్లీట్ కావాలంటే ఫిగర్ ఏం పెడతావో మనకు వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, 1 లైన్ 1 డాట్. దీనికి యాక్చువల్ సెట్ అవుతుంది కాబట్టి ఇదే ఆన్సర్.
1 లైన్ ఎక్కడ 4 డాట్స్ ఉంది, అలా ఉన్నది సెట్ అవుతుందా? కాదు. 1 లైన్ 1 డాట్ ఉంది, కాదు. అది ఎట్టున్నది? ఇడ్చి వరకు ఉంది, ఇడ్చి వరకు ఉన్నది పెడితే అవుతుందా? కాదు. ఇది చూడండి, ఇక 1 లైన్ ఇన్ని ఉన్నాయి, 4 డాట్స్ ఉన్నాయి, కానీ ఇది కూడా కాదు. ఓకేనా? దీనికి ఆన్సర్ ఇది. ఏం లేదు, విత్ ఇన్ 10 సెకండ్స్లో చేసేయచ్చు అన్నమాట ఆన్సర్స్. ఇది ఈజీ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి ఈజీ టాపిక్, విత్ ఇన్ 10 సెకండ్స్లో చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ తీసుకోండి, దీంట్లో ఇది ఉన్నది క్వశ్చన్, ఇది మిస్సింగ్ స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్ని మనం ఎలా కంప్లీట్ చేయాలి ఇందులో? ఇది చూడండి, ఫస్ట్ ఇందులో సెట్ అవుతుందా? యాస్టిజ్గా ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఇది ఎట్లా వచ్చేసింది? మిర్రర్ ఇమేజ్ లా వచ్చింది. దీన్ని మిర్రర్ ఇమేజ్ లాగా ఇక్కడికి వచ్చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడే డ్రా చేసుకున్నా పర్లేదు, లేకపోతే దీన్ని తీసుకుని ఇక్కడ పెట్టేసినా ఏం లేదు. ఈ దీన్ని తీసుకుని ఇక్కడ పెట్టేస్తే ఏమొస్తుంది మనకి? ఇది ఇలా వస్తుంది, తర్వాత ఇలా వస్తుంది, ఇలా 2 డాట్స్ వస్తాయి. అంటే మన ఆన్సర్ ఇదే. ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. ఓకేనా? అంతే, సింపుల్. ఈ టాపిక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకొకటి, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా జంబ్లింగ్ లాగా ఉంది కదా, ఇది మంచి డిజైన్ లాగా వచ్చింది. దీన్ని కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ మిస్సింగ్ స్క్వేర్ ఇది, దీంట్లో ఏ స్క్వేర్ పెడితే వస్తుందో చూద్దాం. ఇది చూద్దాం, ఇది ఇందులో పెడితే వస్తుందా? పెట్టేద్దాం. ఇక్కడ వస్తుంది, ఈ స్ట్రైట్ లైన్ వస్తుంది, ఈ కార్నర్ లైన్, ఈ చిన్న లైన్ వస్తుంది, ఇక్కడ ఇవి వస్తున్నాయి. కాకపోతే మనకి ఈ లైన్స్ ఉన్నాయా? ఈ లైన్స్లో అంటే ఇది కాదు. సెకండ్ చూడండి, సెకండ్ వస్తుందా? సెకండ్ దీన్ని నిలబెట్టి ఈ కార్నర్ వస్తుంది, ఈ స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది, కానీ ఇక్కడ రావాలి మన లైన్, కానీ ఇట్లా క్రాస్ ఉన్నది, అంటే ఇది కాదు. థర్డ్ చూడండి, ఇక్కడ లైన్ వస్తుంది, ఇక్కడ ఈ పూర్తి లైన్ ఇక్కడ రావట్లేదు, అంటే ఇది కాదు. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఈ కార్నర్ లైన్ వస్తుంది, ఈ లైన్ వీడికి వస్తుంది, ఈ స్క్వేర్ వస్తుంది, ఈ కార్నర్ లైన్ కూడా వస్తుంది, అంటే దీని ఆన్సర్ ఇది. ఏం లేదు, వీటి ఆన్సర్ కనుక్కుంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఒక్కొక్కటి ఫిగర్ వస్తుందో రాదో చూస్తే అయిపోతుంది మనకి. ఓకేనా? సింపుల్, విత్ ఇన్ 10 సెకండ్స్లో చేసేవి. నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి, ఈ ఫిగర్లో ఈ కింద ఆప్షన్స్లో ఏది పెడితే ఆన్సర్ వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని ఇలా ఉంది, దీనికి ఆపోజిట్ ఇలా ఉంది, దీని ఇలా ఉంటే దీనికి ఏం వస్తుంది? నెక్స్ట్ ఆపోజిట్ ఇలా వస్తుంది, అంతే కదా? మీ ఇక్కడ చూసుకొని ఓకే, దీని ఒక్కోదాన్ని సబ్స్టిట్యూట్ చేసిన ఓకే. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమొస్తుంది? ఇలా వస్తుంది. ఇలా వస్తే మళ్ళీ ఇది ఇట్లానో ఇది ఇట్లా ఉంది, ఇది దీనికి ఆపోజిట్ ఉంది కదా, దీనికి కూడా ఇది ఆపోజిట్ ఉంటే క్లియర్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది కింద వస్తుంది, రాదు. దీనికి ఇది ఇట్లా వస్తుంది, అంటే మన థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఫోర్త్ చూస్తే ఇలా వస్తుంది మళ్ళీ. ఓకేనా? అంటే ఓన్లీ థర్డ్ ఆప్షన్ మనకి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఇంకో క్వశ్చన్స్ కొంచెం టిపికల్గా ఉండేది. ఇది అన్ని లైన్స్ ఉంటాయి కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. సేమ్ దీంట్లో కూడా ఇది చూడండి, దీన్ని తీసిపోయి సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫిగర్ని మనకి ఇలా వస్తుంది, ఇలా, నెక్స్ట్ ఇలా వస్తుంది, సెట్ అవుతుందా? ఇలా వచ్చి ఇలా వస్తుంది, పైకి ఉండకూడదు మనకి, ఇక్కడ కిందికి ఉండాలన్నమాట ఇట్లా, ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ. సెకండ్ ట్రై చేద్దాం, దీనికి పైకి ఉండదు, రాదు. ఇది రాదు, ఇది రాదు. థర్డ్ చూద్దాం, దీనికి ఇలా వస్తుంది, వీడికి తర్వాత క్రాస్ వస్తుంది, అంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్న ఫిగర్ ఇది వస్తుంది, అంటే దీని యొక్క వాటర్ మీద ఫిగర్ వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ట్రై చేసి చూద్దాం మరి, ఇది వస్తుందా రాదా సార్ అని. ఇది వీడికి వస్తుంది, వీడికి వచ్చి ఇలా వస్తుంది. ఓకేనా? అయితే ఇది రాదండి థర్డ్ది, ఎందుకంటే చూడండి, ఇది వీడికి వస్తుంది, ఇలా వెళ్ళి ఇది ఇలా వస్తుంది, మనకి ఇలా రాకూడదు, ఇలా రావాలి కార్నర్ అనేది, కాబట్టి ఇది ఆన్సర్ మనది, థర్డ్ది కాదు. చూడండి, మనకి ఫోర్త్ది అయితే ఇలా వస్తుంది, దీన్ని ఎగ్జాక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమైంది? ఎగ్జాక్ట్లీ దీని రిప్లికా, దీని మిర్రర్ ఇమేజ్ అని వస్తుంది, కాబట్టి ఫోర్త్ ఆన్సర్. ఒకవేళ థర్డ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా లైన్ వస్తుంది, ఇలా లైన్ వస్తే మనకి దాని రిప్లికా రాదు, కాబట్టి ఇది కాదు ఆన్సర్, ఓన్లీ ఫోర్త్ది ఆన్సర్. ఓకేనా? ఇట్లా ఒక్కోసారి మనం కూడా ఎగ్జామ్లో చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కన్ఫ్యూజ్ కాకుండా 1-2 సార్లు చూసుకోవచ్చు, ఎందుకంటే 10 సెకండ్స్లో క్వశ్చన్ చేసేస్తాం కాబట్టి ఇంకొక 5 సెకండ్లు కేటాయిస్తే ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీని లాస్ట్ క్వశ్చన్, దీంట్లో ఈ టాపిక్లో కంప్లీటింగ్ అండ్ ఇన్కంప్లీట్ ఫిగర్లో లాస్ట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, కింద చూడండి, దీని ఒక స్క్వేర్కి ఇలా ఉన్నది, ఇందులో ఈ స్క్వేర్లో ఒక ట్రయాంగిల్కి ఇలా ఉన్నాయి, ఈ విధంగా ఇలా ట్రయాంగిల్ షేప్స్ వచ్చినాయి, ఇటు దీనికి ఆపోజిట్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి ఇలా వచ్చినప్పుడు దీనికి ఇలా వస్తాయి, ఇట్లా ఆపోజిట్ వస్తుంది. అవునా? అదేదో ట్రై చేద్దాం. ఇది వస్తుందా? ఫస్ట్ ఫిగర్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే రాదు. సెకండ్ ఫిగర్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందా? రాదు. థర్డ్ది చేస్తే వస్తుందా? ఇలా వస్తుంది.
ఇదే ఆన్సర్ మనకి. ఫోర్త్ చేస్తే వస్తుందా? ఫోర్త్ కూడా రాదు. థర్డ్ చేస్తే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఇలా వచ్చేసి ఇలా ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫిగర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. ఓకేనా? ఇది కంప్లీటింగ్ అండ్ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈజీగా ఉంటుంది. ఏం లేదు, కింద ఇచ్చిన ఆప్షన్స్ ని తీసుకుపోయి ఆ మిస్సింగ్ స్క్వేర్ ఏదో అవుతుందో ఆ స్క్వేర్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండ్ దీంతో మన కంప్లీటింగ్ అండ్ ఇన్కంప్లీట్ ఫిగర్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వేరే చెప్తాను, దీని ఫిగర్స్కి సంబంధించిన నాన్ వర్బల్ రీజనింగ్. ఓకేనా? ఇంకా ఇలాంటి వాటికి సంబంధించిన మోర్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.